వెల్కమ్ టు టీ10 స్పెషల్ ఫోకస్. దిస్ ఇస్ సాయి శ్రీ. నడమంత్రపు సిరి ఎక్కువ కాలం నిలవదంటారు. అలాగే ఉంది మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ తీరు. సహజంగా అయితే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో ఎలాంటి కొత్త పథకాల ప్రకటనకు అంగీకరించదు కేంద్ర పద్దుల సంఘం. దీనిపై అటు ఆర్థిక నిపుణులు ఇటు ప్రతిపక్షాలు ఇరువురు నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తంగా కేంద్ర ఆర్థిక తాత్కాలిక మంత్రి పీయూష్ గోయల్ ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ తాత్కాలిక తంతేనా అనే దానిపై టీ10 స్పెషల్ ఫోకస్. మరో 3 నెలల్లో రానున్న పార్లమెంట్ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకొని సాగిన మధ్యంతర బడ్జెట్ ప్రసంగంలోని జనాకర్షణ పథకాలు ఎన్నెన్నో. కేంద్ర తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టారు. అందులో వార్షిక ఆదాయం 5 లక్షల వరకు ఉన్నవారికి పన్ను మినహాయింపు ఇవ్వడం, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు ఏడాదికి 6,000 నగదు బదిలీ చేయనున్నట్లు ప్రకటించింది. అయితే నూతన పథకాలు ప్రవేశపెట్టేందుకు ముందు ఫైనాన్స్ బిల్లు ఆమోదం తప్పనిసరి. ఈ పథకాల నిర్వహణకు ఆదాయ రాబడి ఎలా వస్తుందో పద్దుల్లో చూపకుండానే బడ్జెట్ ప్రవేశపెట్టడాన్ని ఆర్థికవేత్తలు విమర్శిస్తున్నారు. కాబట్టి ఇది కూడా 2014 ఎన్నికలకు ముందు మోదీ ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షల రూపాయలు ఇస్తామన్న పథకం వంటిదేనని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజలు అధికారం ఇచ్చిన సమయాన్ని టూర్లతో వృధా చేశారు. కానీ మళ్ళీ అధికారంలోకి వస్తే చందమామను భూమి మీదకు తెస్తామంటూ నమ్మబలికేలా రైతులను వేతన జీవులను ఆకట్టుకునేందుకు మోదీ సర్కార్ మధ్యంతర బడ్జెట్లో కేటాయింపులు లేకుండానే కొత్త పథకాలకు శ్రీకారం చుట్టడం మరోసారి దగ చేయడమేనని అభ్యుదయ ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ఫైనాన్స్ బిల్లులో కేటాయింపులు చేయకుండా పన్ను స్లాబుల్లో మార్పులు చేయడానికి వీలుండదు. కానీ త్వరలో ఎన్నికలు కదా, అందుకే వీటన్నింటినీ పక్కన పెట్టింది మోదీ సర్కార్. అయితే ప్రజల కోసం డేర్ చేశారని ఎవరైనా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే కేంద్రం కట్టడి చేసేందుకు వీలున్న చమురు ధరల అదుపుపై పెదవి విప్పకపోవడంతో ఆమ్ ఆద్మీపై మోదీ సర్కార్కు గల చిత్తశుద్ధి ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇంకోవైపు నిరుద్యోగం కూడా 45 ఏళ్ల తర్వాత మోదీ హయాంలోనే గరిష్ట స్థాయికి చేరిందని షాంపిల్ సర్వే రిపోర్ట్ చెప్పనే చెప్పింది. ఇన్ని వైఫల్యాలను తాత్కాలిక బడ్జెట్తో కప్పిపుచ్చాలనుకుంటున్న మోదీ సర్కార్కు ప్రజలు తమ స్పందన పోలింగ్ బూత్కు వెళ్లినప్పుడే తెలియజేస్తారని బీజేపీ బహిష్కృత నేత మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా ఘాటుగానే స్పందించారు. ఇక ఓటర్లు ఎలా స్పందించేది తేలాలంటే మాత్రం మరో 3 నెలల పాటు వేచి చూడాల్సిందే. ఇది ఇవాళ టీ10 స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ టీ10. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.